తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక ఆధ్వర్యంలో కంచల్ర భద్రన్న ఉద్యమకారులకు రావాల్సినటువంటి గుర్తింపు గౌరవం దక్కట్లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఉద్యమకారులు చేసినటువంటి పాత్ర చాలా క్రియాశీలకమైనటువంటిది కాబట్టి వీళ్లకు 250 గజాల ఇంటి స్థలాన్ని వీళ్లకు గుర్తింపును ఇవ్వాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి కంచల్ర భద్రన్నకు మనందరం చప్పట్ల ద్వారా అన్నకు ఫస్ట్ మద్దతు ప్రకటిద్దాం. అంటే ఉస్మానియా యూనివర్సిటీ స్తబ్దతగా ఉన్నది, కొంత స్పందన అనేటువంటిది అంటే ఎక్కడికక్కడ స్తబ్దతగా ఉన్నటువంటి ఈ సమయంలో ఈ ప్రభుత్వాలను ఆలోచింపజేసేటట్లు, విద్యార్థి సంఘాల నాయకుల్ని ఏకం చేసేటట్లు, కుల మత వర్గ ప్రాంత అన్ని వర్గాల విద్యార్థి సంఘాలను ఏకం చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న కంచల్ర భద్రన్నకు, అదేవిధంగా కంచల్ర భద్రన్న బృందానికి డిబిఎస్ఎస్ సంఘం పక్షాన ప్రత్యేకంగా జైభీములు తెలియజేస్తూ ఉన్నానన్న. అయితే తెలంగాణ ఉద్యమానికి నాకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి అంటే, నేను నిజాం కాలేజీలో 2010 ఆ సమయంలో ఉన్న సమయంలో చలో అసెంబ్లీ పిలుపునిచ్చినప్పుడు కావచ్చు, గన్ పార్క్ పిలుపునిచ్చినప్పుడు కావచ్చు, నిజాం కాలేజ్ విద్యార్థులుగా మేము హెచ్జే హాల్లో నిజాం కాలేజీలో కావచ్చు, అక్కడ ఒక పెద్ద కార్యక్రమాలు ధర్నాలు కావచ్చు పిలుపునిచ్చినప్పుడు మా నిజాం కాలేజ్ హాస్టళ్లకు వచ్చి పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. ఆ సంఘటన నాకు ఇప్పటికీ చాలా గుర్తున్నది. అయితే అనంతరం మళ్ళీ నిజాం కాలేజ్ నుంచి ఓయూ వరకు తెలంగాణ ఉద్యమంలో ఇటు అసెంబ్లీ పిలుపునిచ్చే కార్యక్రమాలలో కావచ్చు, అదేవిధంగా గన్ పార్క్ కావచ్చు, మళ్ళీ నిజాం కాలేజ్ నుంచి మళ్ళీ ఉస్మానియాకు వచ్చిన ఈ నేపథ్యంలో ఓయూ నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇందులో నేను కూడా భాగమైనందుకు చాలా గర్విస్తూ ఉన్నానని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అయితే నేను ఈ సందర్భంగా ఈ ఆర్ట్స్ కాలేజ్ న్యూ సెమినార్ హాల్లో ఈ సందర్భంగా మేము అంటే బయట సమాజంలో జరుగుతున్నటువంటి చర్చ ఏంటి అంటే, ఎంత బాధగా కలుగుతుంది అని అంటే, ఉస్మానియా విద్యార్థులు ఈ ప్రస్తుతము ఓయూ విద్యార్థులము విద్యార్థి నాయకులము అని బయట ఎక్కడన్నా మాట్లాడితే చాలా చులకనగా అరే మేము యూనివర్సిటీ ఇప్పుడు పిహెచ్డి స్కాలర్స్ మీ ఉస్మానియా అంటే చదువుకున్నటువంటి వాళ్ళు, కొంత చైతన్యవంతమైనటువంటి వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. కానీ ఓయూ మీద రాంగ్ ప్రాపగండ చేస్తూ ఉన్నారు, ఉస్మానియా విద్యార్థి నాయకత్వం మీద, ఉద్యమకారుల మీద. నేను ఈ వేదిక నుంచి, ఈ ఓయూ న్యూ సెమినార్ హాల్ నుంచి బయట ఉస్మానియా విద్యార్థి ఉద్యమకారుల మీద రాంగ్ ప్రాపగండే చేసేటువంటి వాళ్ళ మీద వాళ్ళను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను ఈ ఉస్మానియా యూనివర్సిటీ వేదిక నుంచి, ఈ హాల్ ద్వారా. ఎందుకోసమనంటే, సంతుగాడిగే బాబు అన్నట్టు ఒక సత్యాన్ని ప్రచారం చేయనంత కాలం అసత్యమే ప్రచారం అవుతూ ఉంటుంది అంటాడు. అంటే సత్యం తెలంగాణ ఉద్యమం. తెలంగాణ కోసం పోలీసుల దెబ్బలు తిని, లాఠీల దెబ్బలు తిని, జైళ్ళ నిర్బంధాలను ఎదుర్కొని, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఉద్యమంలో ఉంటే, ఇగో తెలంగాణ ఉద్యమంలో నాకు చిగునం మన ఇక్కడ ఉండేటువంటి పంతకల శ్రీనివాస్ సార్ ఉన్నారు. ఇగో ఇక్కడ పోలీసుల ముళ్ళ కంచ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి గుర్తులు కొన్ని ఆనవాళ్ళు ఉన్నాయి. అయితే ఉస్మానియాకు వచ్చినటువంటి ఇప్పుడు నిజాం కాలేజ్ నుంచి నేను బిఏ గోల్డ్ మెడలిస్ట్, నిజాం కాలేజ్లో బిఏ గోల్డ్ మెడలిస్ట్, నేను బిఏ టాపర్ని. అక్కడి నుంచి ఉస్మానియాకి కానీ అంటే ఒక అకాడమిక్స్ వాతావరణంతో వద్దాం అనుకున్నటువంటి మనకు ఉస్మానియా ఉద్యమాలు చేసేటట్లు ప్రేరేపించడం అంటే పరిస్థితులు, ప్రముఖ చరిత్రకారుడు ఈహెచ్ కార్ అన్నట్టు గత చరిత్ర వర్తమాన చరిత్ర నిర్ణయిస్తుంది, వర్తమాన చరిత్ర భవిష్యత్తు చరిత్రకు పునాదులు వేస్తుంది అన్నట్టు, గత పునాదుల మీద వర్తమానం పునాదుల మీద భవిష్యత్తు ఉన్నది అన్నట్టు ఉద్యమం జరిగేటువంటి సమయంలో ప్రతి ఒక్కరిని తెలంగాణ పాటలు కావచ్చు, డాక్టర్ నలిగంటి శరత్ చమార్ గారు రాసినటువంటి నా తల్లి తెలంగాణ, ఉయ్యాలో ఉయ్యాల తల్లడిల్లి పోతుందమ్మ ఉయ్యాలో ఉయ్యాల పాటలు కావచ్చు, దరువెల్లన్న లాంటి పాటలు, ఇక్కడ ఉన్నటువంటి భద్రన్న కావచ్చు, విద్యార్థి ఉద్యమకారుల మందాల భాస్కర్ అన్నగా, అంటే తెలంగాణ ఉద్యమాన్ని కులాలుగా, మతాలుగా, వర్గాలుగా, ప్రాంతాలుగా చూడకుండా ప్రతి ఒక్కరు ముందుకు సాగిరు. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ ఆత్మగౌరవం, నీళ్లు నిధులు నియామకాలు అని చెప్పేసి ఉద్యమంలో ఉన్నటువంటి
అనేక మంది విద్యార్థి నాయకత్వం ఉన్నది. ఈ క్రమంలో భాగంగా కాళోజీ నారాయణరావు సార్ ఒక మాట అన్నట్టు, అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు మరొక చోట, అన్నపు రాశులు ఒక చోట, ఆకలి మంటలు మరొక చోట, అలసిన దేహాలు ఒక చోట, అంశ తూలికలు ఒక చోట అన్నట్టు నీవు ఏ వర్గ ప్రజల వైపు నిలబడతావు అని అంటే ఆకలి మంటల ప్రజల వైపు నిలబడతావు అనుకునేటువంటి విద్యార్థి నాయకత్వం ఈరోజు ఇంకా నిఖార్సైనటువంటి విద్యార్థి నాయకత్వానికి ఎలాంటి పదవులు ఇవ్వకుండా కనీసం విద్యార్థి ఉద్యమ నాయకత్వం అంటే వాళ్ళకు గుర్తింపు ఇవ్వకుండా ఈ ప్రభుత్వాలు చేస్తూ ఉన్నటువంటి కుట్రల్ని ఈ సందర్భంగా నేను తీవ్రంగా తప్పుపడతా ఉన్నాను. అంటే ఈ ప్రభుత్వము విద్యార్థి ఉద్యమ నాయకుల్ని గుర్తిస్తే గౌరవిస్తే అంటే మొత్తం ఉస్మానియాకు లీడ్గా వెళ్ళిపోతుంది. ఇక్కడ షెట్టన్న లాంటి వాళ్ళు ఉన్నారు, భద్రన్న కానీ, మన హరీష్ భాయ్ కానీ, అదేవిధంగా స్వామి గౌడు, మన ప్రతి ఒక్కరు శ్రీనివాస్ అన్న కానీ, యూనివర్సిటీ కేంద్రంగా మన వేదాంత్ మౌర్య, చాలామంది విద్యార్థి ఉద్యమ నాయకత్వము కొట్లాడు. ప్రత్యేకంగా నేనున్నాను. ఇప్పుడు నేనైతే ఒక చదువుకొని నాకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, ఎంఏ హిస్టరీ. ఆ ఉద్యమ సమయంలో హిస్టరీ వచ్చింది నాకు. ఢిల్లీ, హైదరాబాద్, మన జేఎన్టీ ఢిల్లీలో వచ్చిన సీటు. ఉద్యమ సమయంలో అరే ఓయూలో చదవాలి, ఇక్కడ చేయాలి. నిజాం కాలంలో డిగ్రీ అయిపోయినంతరం జేఎన్యూలో హిస్టరీ వచ్చింది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ హిస్టరీ వచ్చింది. అరే ఇక్కడ ఉద్యమం జరుగుతున్నది, విద్యార్థి ఉద్యమాలలో ఉండాలి అని భాగస్వామ్యం అయినాం. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాం. పందకాల శ్రీనివాస్ సార్ అన్నట్టు అంటే ముఖ్యంగా మా తీర్మానం ఏంటి అంటే ఉద్యమకారులకు 250 గజాల ఇల్లు. అరే ప్రభుత్వము మీరు ఏదో జాలితోటి కరుణతోటి మాకు ఇవ్వాల్సిన అవసరం లేదు, అది మా హక్కు అని చెప్పేసి ఉస్మానియా విద్యార్థులుగా మేము గుర్తు చేస్తున్నాం. అది మా రైటు. తెలంగాణను సాధించుకున్న పందకాల శ్రీనివాస్ సార్ అన్నట్టు ఐలే సార్ కూడా గతంలో ప్రస్తావించిండు, ఆ భౌగోళిక తెలంగాణ వస్తున్నది, మరి మనకు కావాల్సింది సామాజిక తెలంగాణ కావాలి కదా. ఇప్పుడు మేము అందరం ఉన్నాం, ఇక్కడ ఉండే వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు కానీ మేమందరం కూడా అరే చదువుకొని ఇప్పుడు విలువైన టైంని లైబ్రరీలో మన విలువైన టైంని కేటాయిస్తే ఉద్యోగాలు వస్తాయి. గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, చాలా ఉద్యోగాలు ఉన్నాయి. అరే విలువైన సమయాన్ని ఉద్యమాలలో ఉన్నాం, గుర్తించడం ప్రభుత్వాల బాధ్యత. అంటే ఉద్యోగాలు వస్తున్నాయి చాలా మందికి. అరే ఉద్యమాన్ని నమ్ముకున్నాం, ఉద్యమం ఎక్కడ సమస్య జరిగినా ఉస్మానియా స్పందిస్తుందని మనం భాగమవుతున్నాం. ఏది కరువైంది, భద్రన్న అన్నట్టు చాలా ఆవేదనతో మాట్లాడాడు. స్పందించాలి, బయటికి రావాలి, ఫస్ట్ మనం మాట్లాడాలి, మన గొంతును వినిపించాలి. ఈ హాల్లో ఒక 20-30-40 మందిమే ఉండొచ్చు కాక, కానీ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రభావితం చేసేటువంటి తెలంగాణ ఉద్యమం ఒకరితోటే ఉస్మానియా నుంచే స్టార్ట్ అయింది. అది ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, దేశ స్వాతంత్ర పోరాటం కావచ్చు. ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లయితే పోరాటం చేశామో సామాజిక తెలంగాణ కోసం కూడా మనకు రావాల్సినటువంటి ఏవైతే మనకు రావాల్సినటువంటి 250 గజాల స్థలం కావచ్చు, అదేవిధంగా గుర్తింపు కార్డు కావచ్చు, గుర్తింపు కార్డు కూడా ఇవ్వాలి, 250 స్థలాల జాగా ఇవ్వాలి. ఇదే తరుణంలో విద్యార్థి లోకానికి ఉద్యోగ అవకాశాలలో కావచ్చు, ఎక్కడైనా కార్పొరేషన్ పదవులలో కావచ్చు, ప్రత్యేకంగా ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై భీమ్.